చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. అందులో నో డౌట్. దానికి నిదర్శనం ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు. మొన్న ఒక సచివాలయ ఉద్యోగి ఏకంగా లెటర్ రాసి మరి సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు. కొన్ని చోట్ల ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్లు వచ్చి, గుండెపోట్లు వచ్చి కూడా మరణిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు దిక్కేంటి? సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అంటే ఖచ్చితంగా వాళ్ళు అవుననే చెబుతున్నారు. కాకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయేమో అనే భయంతో ఉన్నతాధికారుల దగ్గర వాళ్ళు టార్గెట్ అవుతున్నారు అని తెలిసిన, ప్రభుత్వం తమని టార్గెట్ చేస్తున్నాం అని తెలిసిన ఏమీ చెయ్యలేక చాలా మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. ఒక రకంగా ఆ ఒత్తిడిలో నిజంగా మానసిక ఆరోగ్య సమస్యలకు గురై చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనేది. ఇప్పుడు తాజాగా ఒక సచివాలయ ఉద్యోగికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది కూడా గుంటూరు సమీపంలో. సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే రకరకాల సమస్యలతో సతమవుతుంటారు. రోజు రాత్రి 10 గంటల వరకు ఏదో పని చేస్తారు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. అలాగని ఆఫీసులో కూర్చొని చేసే పని కాదు, ఫీల్డ్లోకి వెళ్ళాలి, రకరకాలు. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 162వ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ నాగూర్ బాబుకి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట. బ్రెయిన్లో బ్లీడింగ్ కావడంతో పాటు పక్షవాతం వచ్చి ఎడమకాలు చెయ్యి పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఎడమకాలు చెయ్యి రెండు కూడా. వార్డు సచివాలయంలో కుప్పకూలిపోయారు ఆయన. సహ ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నాగూర్ బాబు కొంతకాలంగా తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు అనేది తోటి ఉద్యోగులు చెబుతున్నారు. సాధారణ సచివాలయ అడ్మిన్ విధులతో పాటు ఎస్ఐఆర్, బిఎల్ఓ, యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు, వివిధ పథకాలకు సంబంధించి ఈకేవైసీ, యూఎఫ్ఎస్ సర్వే, అక్షరాంధ్ర, తల్లికి వందనం ఇలా వివిధ సర్వేలతో నిత్యం సచివాలయ ఉద్యోగులను వేధిస్తుండడంతో పాటు టార్గెట్ పెట్టి హింసించడంతో కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని వాపోతున్నారు. దీంతోపాటు నిత్యం టెలికాన్ఫరెన్స్లు, రాత్రి 10 గంటల వరకు ఏదో ఒక పని ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వీళ్ళ మీద ఇంత కసి ఎందుకు, ఇంత కోపం ఎందుకు, వీళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కాబట్టి వాలంటీర్ వ్యవస్థను తక్కువ తీసి పారేశారు. రాగానే మేము వస్తే 5,000 కాదు తమ్ముళ్ళు 10,000 పారితోషికం ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసి పడేశారు ఏదో కారణం చెప్పి. ఈ సచివాలయ వ్యవస్థను తీలేరు కాబట్టి ఏకంగా వీళ్ళని లేపేస్తున్నారు, ఇంకా చనిపోయేలా చేస్తున్నారేమో. అంటే కనీసం వీళ్ళ మీద కనీసం మానవత్వం అయినా చూపించాలి. లేదంటే వాళ్ళ హోంశాఖలకు వేసేయండి, అయిపోతుంది, సచివాలయాన్ని తీసేయండి అంతే తప్ప ఉద్యోగులను ఏంటి టార్గెట్ చేయడం అనేది నిజంగా వాళ్ళ బంధువులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.